అలేఖ్య, ఏమిటమ్మా కన్నీరు? ఏం జరిగింది? మనిద్దరం కలిసి తన కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టడానికి ప్రయత్నించామని మన మీద నింద వేసింది అత్తయ్య. అమ్మ తోడు మేడం. ఐశ్వర్య గారు చాలా దుర్మార్గంగా మారిపోయారు. ఊరుకో అలేఖ్య. సూర్యకు నువ్వు అంటే ప్రాణం. నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. అలేఖ్య, నువ్వు బాగా టైర్డ్ అయినట్టున్నావు. ఉండు, నేను నీకు కాఫీ తీసుకొస్తాను. రండి మేడం, రండి. మేడం, ఏం స్కెచ్ వేస్తున్నారు మేడం? అలేఖ్య చుట్టూ అణుబాంబులు పేరుస్తున్నారు. అన్ని క్యారెక్టర్లని మీ గ్రిప్లో పెట్టుకుంటున్నారు. ఏంటి ఎక్కడ పెట్టుకుంటున్నానే? అందరినీ గ్రిప్ లో పెట్టుకుంటే సరిపోతుందా? నా శ్రీకర్ నా గ్రిప్ లో ఎక్కడున్నాడే? చెప్పు చెప్పు, ఎక్కడున్నాడే చెప్పు. నా శ్రీకర్ ఇంకా నా మీద చేయి వేయలేదు. నాతో ప్రేమగా మాట్లాడితే చాలు, నేనన్నీ మర్చిపోతాను, మర్చిపోతాను. కానీ వాడు నన్ను నమ్మడం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా శ్రీకర్ నాకు దగ్గర అవ్వాలి. అలాగే మేడం. గుర్తు పెట్టుకో, నా శ్రీకర్ నాకు కావాలి. అలాగే మేడం. ఇదిగో, నీకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువగా తోకాడించావనుకో పీక కట్ చేస్తాను. అలాగే మేడం. చూడు, శ్రీకర్ నాకు దగ్గర అవ్వడానికి ఏమేం చేయాలో అవన్నీ చెయ్యి. ఖచ్చితంగా నాకు శ్రీకర్ దగ్గర అవ్వాలి. ఇక్కడికి నేను తీసుకొచ్చిందే అందుకు. అలాగే మేడం, నేను ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుతాను. కాఫీ ఏది? ఇదిగోండి మేడం. ఐశ్వర్య అక్క, ఐశ్వర్య అక్క,
అలేకి అక్కే ఈ పని చేయించిందని తెలియగానే నేను బావా చాలా కంగారు పడిపోయాం అక్క. బావా, మన బిడ్డ చాలా అదృష్టవంతురాలు. లేకపోతే ఈ పాటికి సమయానికి సూర్య వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇదంత దారుణం బావా. అలేఖ్య అసలు ఆడదేనా? మన బిడ్డ చావుని చూడాలనుకుంటుందా బావా? బావా, ఆ రాక్షసి కడుపుతో ఉన్నప్పుడు తనకి నేను చేసిన సేవల్ని మర్చిపోయిందా బావా? నా కొడుకు వీరు అంటే నా అక్కకి ఎంత ఇష్టమో అనే సంగతి కూడా మర్చిపోయింది. తను కూడా ఒక బిడ్డకి తల్లిని అనే ఇంగిత జ్ఞానం కూడా ఆ దుర్మార్గురాలకి లేదు. తనకి లేకపోతే లేకపోయింది. దానంతా అలేఖ్యాదేవికి అంత వయసు వచ్చింది ఎందుకు? ఒక ఆడకూతురి కడుపులో ప్రాణం పోసుకుంటున్న రూపాన్ని తన మేనకోడలతో కలిసి చంపాలని చూస్తుందా? అసలు ఆ ఇద్దరు రాక్షసులకి వాళ్ళ మొగుళ్ళతో సరిగ్గా కాపురాలు ఏడిచేస్తే కదా. అలేఖ్యదేవి మొగుడేమో దేశాలు పట్టిపోయాడు, ఈ అలేఖ్యకేమో మొగుడున్న చుట్టపు చూపు మొగుడైపోయాడు. ఈ డిప్రెషన్ లో వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. మంచి చెడు అనేవి మర్చిపోయారు. అలేఖ్యని కాల్చి పారేస్తాను. ప్లీజ్ బావా, నా మాట విను. నన్ను వదిలేశ్వర్య, నేనేమైనా చేతులు ముడుచు కూర్చొని అనుకుంటుందా రాక్షసి? నా బిడ్డను చంపాలని చూస్తుందా? దాన్ని వదలను, చంపేస్తాను. బావా ప్లీజ్ బావా, వద్దు బావా. నువ్వు ఆగు సాత్విక్, దాన్ని చంపేయాల్సిందే. ఆవేశపడకు బావా, నేను చెప్పేది విను. ఆవేశం అంటే వెంటైశ్వర్య, అసలు ఏమనుకుంటుంది అది? ఈ సంతోషం అంటే ఏంటో మర్చిపోయిందా అది? నా గురించి మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తు చేస్తాను. నాకు రివాల్వర్ పట్టుకోవడం తెలియదు అనుకుంటుందా? చూస్తాను దాని సంగతి. బావా ఆగు, ప్లీజ్ ఆగు. నన్ను వదిలేశ్వర్య.
బావా నా మాట విని ఆవేశపడకు. ఐశ్వర్య నన్ను వదిలి దాన్ని కాల్చి పారేస్తాను. బావా బాబా, ఈ టైంలో అలేఖ్యని ఏదో ఒకటి చేసి నువ్వు నాకు దూరం అయితే నేనొక్కదాన్ని పాపతో ఎలా ఉండగలను అనుకుంటున్నావు బావా? చెప్పు. బావా, ఇన్నాళ్ళు ఉన్న సంతోష్ వేరు, ఇప్పుడున్న సంతోష్ వేరు. ఈ టైంలో నువ్వు నాకు చాలా అవసరం బావా. నా బావకు ఆవేశంలో ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను బావా. రా బావా. బావా, ఆ బాబా ఆశీస్సులు మనతో ఉన్నంత వరకు మన బిడ్డకి ఏం కాదు. అవును బావా, ఆ బాబా ఆశీస్సులున్నంత వరకు నా అక్కకి బిడ్డకి ఏం కాదు. అయినా రాక్షసిని రెడ్డమ్మ రెడ్డమ్మ అని మా అన్నయ్యతో సహా మేమంతా నెత్తిని పెట్టుకుని పూజించాం. కానీ ఇప్పుడు అలేఖ్య అలియాస్ రెడ్డమ్మ తనంటేనే అసహ్యం వేస్తుంది. నా ప్రేమను చంపేయాలనుకుంది ఓకే, ఆ విషయంలో ఆవిడ ప్రాబ్లమ్స్ ఆవిడకున్నాయి. కానీ అదే ప్రేమను సపోర్ట్ చేసిందని మా అక్కని అమ్మతనానికి దూరం చేయాలని చూస్తుందా? సీమ నీళ్లు తాగాను, సీమ గాల్లో పెరిగానని చాలా గొప్పగా చెప్పేదే ఆవిడిప్పుడు ఆ గొప్పతనం ఏమైపోయింది? ఇదేనా సీమ గౌరవం? సీమ మంచితనం అంతా ఎక్కడికి పోయింది? ఆ అలెక్కిని దెబ్బ కొట్టాలక్క, దెబ్బ కొట్టాలి. తప్పకుండా దెబ్బ కొడదాం సాత్విక్, తప్పకుండా. ఒక ప్లాన్ ప్రకారం పక్కాగా దెబ్బ కొడదాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేత యుయుత్సవః మమాకాః పాండవాశ్చవ కిమ కుర్వత సంజయాః. మేడం, దీనికి అర్థమేంటో తెలుసా? ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులు ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు పలికాడు మేడం. ఆ మహాభారత యుద్ధం జరిగిన చోట ధర్మక్షేత్రమేమో కాని ఈ ప్లేస్ మాత్రం అధర్మక్షేత్రం మేడం. ఈ క్షేత్ర భూమి పేరు అరుంధతి అధర్మ భూమి మేడం. ఈ భూమి మీద ఇక్కడ ఈ అరుంధతి కలియుగ మహాభారత యుద్ధం ఆడిస్తుంది మేడం. మేడం, ఈ కలియుగ మహాభారతంలో ఇదిగో ఐశ్వర్య, సంతోష్, సాత్వికులు, పాండవులు, మేడం ఇక కౌరవులు, అలేఖ్య, అలేఖ్యాదేవి, శ్రీకర్, మీరు అరుంధతి, నాయకర్, హర్షవర్ధన్, నీలాంబరి, శ్రావణ్. మరి ఈ కౌరవుల్లో కర్ణుడెవరు? శకునెవరు? ధృతరాష్ట్రుడెవరు? భీష్ముడెవరు? ఇక్కడ దానవీర శూరకర్ణ క్యారెక్టర్ని పోషించేది శ్రీమతి అలేఖ్య గారు. ఆవిడది ఇచ్చే చెయ్యే కాని పుచ్చుకునే చెయ్యి కాదు. ఇక భీష్ముడు ఎవరంటే శ్రీ శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయన కౌరవుల వైపున్నా మనసంతా తమ్ముడు వైపే ఉంటుంది. ఇద్దరికీ కావలసినవారు, కానీ ఒకరి పక్కనే ఉంటారు. మేడం, ఇక ధృతరాష్ట్రుడెవరంటే మీ మావయ్య నాయకర్ గారు. ఆ ధృతరాష్ట్రుడికి కళ్ళు లేక ఏమీ చూడలేకపోతే ఈయనకి కళ్ళుండి ఏమీ చూడలేకపోతున్నాడు. అవును, దీంట్లో శ్రీకృష్ణుడు ఎవరు? శ్రీ 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 సూర్యనారాయణ గారు. ఆయన మేసాల శ్రీకృష్ణ పరమాత్ముడు. పాండవుల వర్గమైన ఐశ్వర్య, సంతోష్, సాత్వికులకి బాగా కావలసినవాడు. ఇటు కౌరవులకు కూడా బాగా కావలసినవాడు. మరి ఏం చేస్తాడో చూడాలి. మరి ఇందులో నేనెవర్ని? చెబుతాను కాని చెప్పాక మీరు నన్ను కొట్టకూడదు. కొట్టను, చెప్పు. మీరు మీరు ఎందుకైనా మంచిది. మీరు మీరు శకుని మేడం. నిన్ను మేడం, చెప్పాక కొట్టునని మీరే చెప్పారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మీరు? శకుని అసిస్టెంట్స్ మేడం.
మేడం, ఈ కలియుగ మహాభారతంలో ఈ వీరు ఎవరో తెలుసా? ఎవరు? పద్మవ్యూహంలో చిక్కుకోబోయే అభిమన్యుడు మేడం. నిన్ను ఏమి? లే. నా వీరు నా అభిమన్యుడు అంటావా? నిన్ను నా వీరు చనిపోవాలంటావా? నా వీరుని ఎవరైనా ఏడిపిస్తేనే ఊరుకోను. అలాంటిది అంత మాట అంటావా? నేను చంపేస్తాను. మేడం తప్పైపోయింది మేడం. ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి మేడం. మేడం మేడం దాన్ని వదిలేయండి మేడం. ఏదో తెలియక నోరు జారింది మేడం. ఏయ్ పిచ్చిదానా, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు. ఇంకెప్పుడు ఎక్సాల్ మాట్లాడకు. సారీ మేడం. నా వీరు వీరుడే. నా వీరు నీ పెద్దమ్మ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటోంది.